శాంసన్ బండ మీదకి వచ్చాడు, బండ సందులోకి వెళ్ళాడు, నివాసాన్ని కలుగు చేసుకున్నాడు. శత్రువులు మరలా తీసుకుని వచ్చి తాళతో కట్టి బంధించారు. అయితే ఈ బండ సందులలో ఉన్న పావురానికి ఒక అనుభవం ఉందన్న సంగతి వీళ్ళకి తెలియదు. ఏముందంటే ఆ అనుభవం, అవసరం వచ్చినప్పుడు, బలహీనుడైనప్పుడు, బలం అవసరమైనప్పుడు, బలహీనత తను వేధించినప్పుడు, శత్రు సమూహాలు ముట్టించినప్పుడు తనకొక బలం తన మీదకి దిగి వస్తున్న సంగతి ఫిలిష్తీయులకు తెలియదు, శత్రువుకి తెలీదు. నీ మీదకి దిగి వస్తున్న బలం ఏమిటో, నీ మీదకి దిగి వచ్చే శక్తి ఎలాంటిదో, నీ మీదకి దిగి వచ్చే ఆ మహత్తరమైన బలం శత్రు సమూహాలు ఏం చేస్తుందో అనే సంగతి తెలియక త్రాళ్ళుతో కట్టి జయించేశాం, దొరికేశాడు మనకు వీడి పనికి అయిపోయింది, కాసేపు ఆడుకొని తర్వాత చంపుతాం. శాంసన్ చూస్తున్నాడు. ఒరే, ఓ టైం వస్తుందరా, వచ్చినప్పుడు ఏం జరుగుతుందో మీరు చూడండి రా అంటూ అలాగా చూస్తున్నాడు. ఉన్నట్లుండి దేవుని దగ్గర నుంచి యెహోవా ఆత్మ బలముగా దిగి వచ్చింది. హల్లెలూయా! బలమైన ఆత్మ మండుచున్న మంటలాగా ప్రారంభమైంది. చుట్టూ అగ్ని స్తంభమై నిలబడింది. చుట్టూ శత్రువు సమీపించలేకపోతున్నాడు. శాంసన్ ఒక్కడే కనబడుతున్నాడు. కొత్త తాళ్ళు కట్టబడి ఉన్నాయి. ఉన్నట్లుగా ఉండి చేయి కాలకుండా ఆ తాళ్ళు మాత్రమే కాలిపోతున్నాయి. హల్లెలూయా! హల్లెలూయా! ఇదేమిటి? వాడి శరీరం కాల్చలేదు, వాడి చుట్టూ అగ్ని ఉంది, మనం వాడి దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం. అదే సమయంలో తాళ్ళు కాలుతున్నాయి, వాడి చేయి మాత్రం కాలట్లేదు, శరీరం మాత్రం కాలట్లేదు. నా ప్రియమైన సహోదరులారా, ఈ తాళ్ళు పరిశుద్ధాత్మ అగ్ని చేత. ఆమేన్. నీకు తెలియదు మీలో ఉన్న శక్తి, మీకు తెలియదు మీలో ఉన్న బలం. పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించిన ప్రతి ఒక్క వ్యక్తి, ఆ వ్యక్తి జీవితంలో సాతానుకి అగ్నిగా ఉంటుందన్న సంగతి, సాతాను కట్లు పరిశుద్ధాత్మను పెంచుతాడన్న సంగతి, సాతాను శక్తిని నిర్మూలపరుస్తాడన్న సంగతి, పరిశుద్ధాత్మ శక్తి నీ శత్రువుని సమీపింప చేయలేదనే ఆ శక్తి శాంసన్ ఎరిగిన వాడై, తాళ్లతో కట్టించుకున్న వాడై శత్రు సమూహం ముందు నిలబడ్డాడు. శాంసన్కి తెలుసు ఆయన పొందిన దేవుని ఆత్మ యొక్క శక్తి ఎలాంటిదో. ఓ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బాబా రక్ష బాబా కళ లోడ బాక కళ బసిర శబాల అగ్ని